పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని సామెత. ఇదే అశ్వగంధ. ఇది కేవలం ఒక మొక్కో మూలికో కాదు, మన శరీరాన్ని మనసుని శాంతపరిచే ప్రకృతి ప్రసాదించిన వరం అని మీకు తెలుసా? అశ్వగంధను వాడితే లివర్ పాడవుతుందా? నిజానికి ఈ దివ్యమైన ఔషధం కాలేయపు ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తుంది? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? అశ్వగంధ కండాల బలహీనతను తగ్గిస్తూ ఎముకల సాంద్రతను పెంచగలదు అని రుజువైంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కండాల బలహీనత, ఎముకల సమస్యల్ని ఇది ఎలా తిప్పికొట్టగలుగుతుంది? అశ్వగంధ వాతాన్ని, కఫదోషాల్ని శాంతపరిచే అడాప్టోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటాక్సిడెంట్ గుణాల్ని కలిగి ఉంది. అశ్వగంధ గుండెను రక్షించే యాంటాక్సిడెంట్ గుణాలని కలిగి ఉంది. అంతేకాదు రక్తపోటును కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన అంశాలని, శాస్త్రీయ సమాచారాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అశ్వగంధ భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన ఒక గొప్ప మూలిక. దీనికి సంబంధించిన సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని, పరిశోధనల ఫలితాలని, వీటన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అశ్వగంధకి సంబంధించినటువంటి అనేక ఉపయోగాలు, అలాగే అనేక సమస్యలను తగ్గించుకునేటువంటి పద్ధతుల్ని తెలుసుకుందాం. నిశ్శబ్దంగా రాత్రి కమ్మిన వేళ మనసులో అలజడి, శరీరంలో అసౌకర్యం, రేపటిపైన ఆందోళన, ఇలాంటి చీకటి క్షణాల్లో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కనుక్కున్న ఒక అద్భుత రహస్యం మనకి తోడుగా నిలుస్తుంది అని ఎప్పుడైనా మీరు ఊహించారా? ఆ రహస్యమే ఈ అశ్వగంధ. ఇది కేవలం ఒక మొక్క కాదు, ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. మన శరీరానికి, మనసుకి శాంతినిచ్చేటటువంటి దివ్యమైన ఔషధం. కాలగమనంలో మరుగుపడిన అనేక సాంప్రదాయ వైద్య రహస్యాల్ని ఆధునిక విజ్ఞానం ఇప్పుడిప్పుడు వెలికి తీస్తూ ఉంది. ఈ అశ్వగంధ కూడా ఇలాంటిదే. ఇక్కడ ముఖ్యమైన కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నిజానికి భారతదేశపు అద్భుత ఔషధం ఈ అశ్వగంధ అని చెప్పొచ్చు. దీని రహస్యాల్ని వరుసగా మనం తెలుసుకుంటే మీరు అవాక్కు అవుతారు, ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా ఒక ప్రాముఖ్యత గల ఔషధం కింద అశ్వగంధని ఉపయోగిస్తూ ఉన్నాం. దీన్ని ఇండియన్ జెన్సింగ్ అంటారు. మన పివి నరసింహారావు గారు దీనికి ఈ పేరు పెట్టారు. లేదా ఇండియన్ వింటర్ చెర్రీ అని కూడా అంటారు. అంటే జెన్సింగ్కి ఎలాంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయో ఈ అశ్వగంధకు కూడా అన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయని అర్థం. వితేనియా సామ్నిఫెరా అనే దీని బొటానికల్ నేమ్. లాటిన్లో సామ్నిఫెరా అంటే అర్థం ఏంటో తెలుసా? నిద్రని కలిగించేది అని, ఆ రకంగా మనసును శాంతపరిచేది అని కూడా అర్థం. ఈ మొక్క మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో బాగా విరివిగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని నాగూర్ వెరైటీ అంటారు. మన ఆంధ్రదేశాలలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇది 35 నుంచి 75 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి, పొట్టిగా ఉండేటటువంటి బహువార్షికపు పొద. అశ్వగంధలో ప్రధానమైన ఔషధ భాగం ఏంటంటే దాని వేరు. దీని వేర్లు దృఢంగా, మందంగా ఉంటాయి. బయటేమో గోధుమ రంగు, లోపలేమో క్రీమీ తెలుపు రంగు ఉంటుంది. దీని ఆకులు, పూలు, గింజలు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా అశ్వగంధ వేరులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, జింక్, కాపర్ ఇలాంటివి దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా పొడి వాతావరణం, డ్రై క్లైమేట్లో ఉన్న ప్రాంతాలలో పెరిగిన అశ్వగంధ మొక్కలో ఈ పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇది తెలుసుకుంటే మీరు ఔరా అనుకుంటారు, ధన్యోస్మి అని కూడా అనుకుంటారు. ఈ నేపథ్యంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దీని ఔషధ చర్యలు, అంటే ఈ ఫార్మకలాజికల్ యాక్షన్స్, ఇది మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద దృక్పథంలో అశ్వగంధ శరీరంలో ఉండే దోషాలు, ధాతువులు, మలాలపైన ప్రభావం చూపిస్తుంది. అంటే వాతాన్ని, కఫదోషాన్ని ఇది శాంతపరుస్తుంది. అశ్వగంధకి అడాప్టోజెనిక్ యాక్షన్ ఉంటుంది. అంటే శరీరం తాలూకు ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది. అంటే శరీరంలో వాపును తగ్గించే తత్వం ఉంది. అలాగే దీనికి యాంటాక్సిడెంట్ గుణం ఉంది. అంటే శారీరక కణజాలాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే గుణాలు దీనికి ఉన్నాయి. ఈ గుణాలు ఆధునిక శాస్త్ర పరిశోధనల ద్వారా కూడా రుజువైనాయి. ఇది నర్వస్ సిస్టమ్, అంటే నాడీ వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీని తాలూకు ఈ ఔషధ గుణాలు, అంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్. అంటే దీన్ని ఒక మెడిసిన్ లాగా మీరు వాడచ్చు.
ఉదాహరణకు అద్భుతమైన ఔషధ గుణాల విషయానికి వస్తే ఇది ఆఫ్రోడైజియాక్ గుణం దీంట్లో పుష్కలంగా ఉంటుంది, అంటే లైంగిక శక్తిని ఇది పెంచుతుంది. అలాగే రసాయన గుణం ఉంటుంది, అంటే ఇది రీజువినేటింగ్ ప్రాపర్టీ దీనికి ఉంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది, అంటే వాపును తగ్గిస్తుంది. అలాగే అనోడైన్ లక్షణం ఉంటుంది, అంటే నొప్పిని తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్ లక్షణం ఉంటుంది, అంటే నిరాశని కూడా తగ్గిస్తుంది. ఇంకా యాంటీ స్ట్రెస్సర్గా పనిచేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇమ్యూనోమాడ్యులేటరీ యాక్షన్ ఉంటుంది, అంటే రోగనిరోధక వ్యవస్థని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే అడాప్టోజెనిక్ లక్షణం ఉంటుంది, అంటే ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి, అంటే కణాలని ఇది రక్షిస్తుంది. అలాగే యాంటీ ఆర్థరైటిక్ గుణం కూడా ఉంది, చాలామందికి తెలియదు, అంటే కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. ఇంకా కార్బోనేటివ్ గుణం ఉంటుంది, అంటే గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇంకా అతి ముఖ్యంగా యూట్రైన్ టానిక్ కింద పనిచేస్తుంది, గర్భాశయ బలహీనతని ఇది ఎదుర్కొంటుంది. ఇంకా కార్డియో ప్రొటెక్టివ్ కూడా ఇది, అంటే గుండెని రక్షిస్తుంది. అలాగే ఆల్టరేటివ్ కింద ఇది పనిచేస్తుంది, అంటే శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇక యాంటీ డయాబెటిక్గా కూడా మైల్డ్ యాక్షన్ దీనికి ఉంది, అంటే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అలాగే యాంటీ అల్సరోజెనిక్ యాక్షన్ కూడా దీనికి ఉంటుంది, అంటే అల్సర్స్ని తగ్గిస్తుంది. అలాగే యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి, అంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది ఇది. అలాగే మైల్డ్ యాంటీ హైపర్టెన్సివ్ కింద పనిచేస్తుంది, అంటే తేలికపాటి రక్తపోటును తగ్గిస్తుంది ఇది. ఇంకా మైల్డ్ యాంటీ ఆస్మాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి, అంటే ఆస్మా లక్షణాలను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. అలాగే హెమటోజెనిక్ అంటే ఏంటంటే రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా యాంటీ మలేరియల్గా కూడా పనిచేస్తుంది, అంటే ఆ మలేరియా తరహా జ్వరాలకి ఇది సహాయపడుతుంది. ఇక నర్వైన్ సెడేటివ్ కింద పనిచేస్తుంది, నరాల అంటే నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఇంకా మైల్డ్ హిప్నోటిక్గా పనిచేస్తుంది, తేలికపాటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. అలాగే యాంథల్మెంటిక్ గుణాలు కూడా ఉన్నాయి, అంటే నులిపురుగుల్ని తొలగిస్తుంది. అలాగే డయూటిక్ గుణాలు ఉన్నాయి, అంటే మూత్ర విసర్జన పెంచుతుంది. అలాగే అనబాలిక్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఇక్కడ అసలైన ఉపయోగం కండాల పెరుగుదలని ఇది ప్రోత్సహిస్తుంది, కొవ్వు పెరగకుండా. ఇలాగా దీనికి పర్టికులర్ యాక్షన్స్ ఉన్నాయి. అయితే మరి దీన్ని ఆయుర్వేద కోణంలో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం? ఆయుర్వేద గుణకర్మలు ఏమిటి అంటే అశ్వగంధ రుచిలో తిక్తం అంటే చేదు, కట్టు అంటే కారం, మధురం అంటే తీపి, ఈ గుణాల కాంబినేషన్లో ఉంటుంది ఇది. దీని ప్రధాన గుణాలు లఘు అంటే తేలిక చేస్తుంది శరీరాన్ని, స్నిగ్ధంగా ఉంటుంది. అయితే దీనికి ఉష్ణవీర్యం ఉంటుంది, అంటే వేడి చేసే స్వభావం ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతూ ఉంటుంది. అలాగే జీర్ణమైన తర్వాత మధుర విపాకం పొందుతుంది, అంటే మంట ఇలాంటి వాటిని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అశ్వగంధం ముఖ్యంగా వాతాన్ని, కఫదోషాన్ని శాంతపరుస్తుంది. ఇది ధాతువులు ఉంటాయి కదా, రసరక్త మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని, వాటిపైన సానుకూల ప్రభావం చూపిస్తుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీన్ని థెరాప్టిక్గా వాడచ్చు అనుకున్నాం కదా, దీని ఉపయోగాలు అలాగే ఔషధ ప్రయోజనాలు వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. సుమారుగా 6000 సంవత్సరాలుగా అశ్వగంధని భారతదేశంలో సాంప్రదాయ ఔషధం కింద ఉపయోగిస్తూ ఉన్నాం. ఆయుర్వేద రసాయన మూలికల్లో అశ్వగంధకి ప్రముఖమైన స్థానం ఉంది. అశ్వగంధ పొడిని సాధారణంగా బాదం పాలు, కొబ్బరి పాలు లేదా నీళ్లతోటి కలిపి తీసుకోవచ్చు. బాదం పాలతో తీసుకోవచ్చు, కొబ్బరి పాలతో తీసుకోవచ్చు, లేదా నీళ్లతోటి కలిపి తీసుకోవచ్చు. అశ్వగంధ శరీరంలో ఉండేటటువంటి వివిధ వ్యవస్థలపైన ప్రయోజనకరమైన ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అనేక వ్యాధుల మేనేజ్మెంట్కి ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రకరకాల సమస్యలకి ఈ ఔషధాన్ని వాడాల్సిన పద్ధతి ఏమిటి వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా ఇది టానిక్గా పనిచేస్తుంది. అంటే టోనిక్ అంటే ఏమిటి? శరీరాన్ని శక్తివంతం చేయటం. ఎలాగా ఇది తెలుసుకుందాం. తక్కువ మోతాదులో అంటే 500 మిల్లీగ్రాముల అశ్వగంధ పొడిని రోగనిరోధక వ్యవస్థను స్ట్రెంథన్ చేసుకోవటానికి, వ్యాధి నుంచి రక్షించుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఇది ఆ నిర్దిష్టత అంటే పర్టికులర్ స్పెసిఫిక్గా అని లేకుండా ఇమ్యూనిటీని పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, శారీరక ఓర్పుని పెంచుతుంది, ఇంకా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టానిక్గా అలాగే ఇది ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. టానిక్గా వాడాలనుకుంటే, ఆల్టర్నేటివ్గా వాడాలనుకుంటే దీన్ని 500 మిల్లీగ్రాముల మోతాదుగా అశ్వగంధ పొడిని జీవితాంతం నీళ్లతోటి తీసుకోవచ్చు. ఈ భారతదేశంలో, శ్రీలంకలో పురాతన వైద్యులు అంటే బాగా సాంప్రదాయ వైద్యులు, ఆ వైద్య కుటుంబాల్లో కూడా దీన్ని 3000 సంవత్సరాలుగా ఈ పద్ధతిని అనుసరిస్తూనే ఉన్నారు. అంటే రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటూ ఉన్నారు. అలాగే దీనికి ఇంకా అతి ముఖ్యమైన యూజ్ ఒకటి ఉంది అనుకున్నాం కదా, ఇది గుండె జబ్బులు అంటే హార్ట్ డిసీజెస్లో దీన్ని వాడుకోవచ్చు. అశ్వగంధ గుండె జబ్బులకి ప్రసిద్ధి చెందిన ఒక హెల్త్ రెస్టోరేటివ్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అలాగే ఫ్రీ రాడికల్స్ పెరుగుదల గుండెపైన భారాన్ని పెంచుతూ ఉంటాయి. ఇది గుండె పనితీరుని, ఈ రాడికల్స్ గుండె పనితీరుని దెబ్బతీసి దాని నిర్మాణాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అశ్వగంధ గుండెను రక్షించే ఒక యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటూ, తొలగిస్తూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. అంతేకాదు లిపిడ్ పెరాక్సిడేషన్ అంటే కొవ్వుల క్షీణతని కూడా ఇది నిరోధిస్తుంది.
అశ్వగంధ తాలూకు గుణాలు వైటమిన్ ఈ గుణాలతో పోల్చొచ్చు. అశ్వగంధతో చికిత్స చెందినటువంటి ఆ గుండె జబ్బుల రోగులలో గుండె కొట్టుకునేటువంటి వేగం కానీ, సంకోచ శక్తి కానీ, ఆ సడలింపు ఇవన్నీ కూడా మెరుగుపడ్డాయని కొన్ని అధ్యయనాల్లో తేలినాయి. ఇంకా ఈ అశ్వగంధని శక్తినిచ్చేటువంటి మూలిక కూడా చెప్పొచ్చు. దీనికి శక్తిని పెంచేటువంటి గుణాలు ఉన్నాయి. అంటే ఇవి ఆ గుండెకు శక్తిని అందిస్తూ మొత్తం పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇది ఆ గుండెని దెబ్బతీసేటువంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి. ఆ మార్కర్స్ని నిరోధిస్తూ గుండెని రక్షిస్తుంది. ఇక్కడ మీకు ఒక మూలిక గురించి చెప్పాలి, డిగాక్సిన్. ఇది అదేంటంటే ఎరిథ్మియాస్లో వాడుతూ ఉంటారు. డిగాక్సిన్ అనేటటువంటి గుండె మందును పోల నిర్మాణం అశ్వగంధకు ఉంది. గుండె జబ్బులకి ఒత్తిడి అనేది ఒక ముఖ్యమైన ప్రధానమైన కారణం. అశ్వగంధ ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని ఒత్తిడి నిరోధక ప్రభావం అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె తాలూకు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే సంకోచ కాలాన్ని కూడా ఇది పెంచుతుంది. ఆయుర్వేదంలో అశ్వగంధని అర్జున చెట్టు బెరడుతోటి కలిపి వాడుతూ ఉంటాం. తెల్లమద్ది బెరడుతోటి అశ్వగంధ అలాగే తెల్లమద్ది అంటే అర్జున చెట్టు బెరడుతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఒక పాలు అంటే క్షీరం గుండె బలహీనత, అలసట ఉన్నటువంటి రోగులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏమి లేదు, అశ్వగంధ అలాగే అర్జున పొడి రెండు కలిపి పాలకు వేసి మరిగించి టీ లాగా తాగటమే. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది, అధిక రక్తపోటు అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2012లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆసక్తికరమైన పరిశోధన ప్రకారంగా అధిక రక్తపోటు ఉన్నటువంటి వ్యక్తులపైన అశ్వగంధ వేరు పొడి చాలా అమేజింగ్ ఎఫెక్ట్ని చూపించిందని తేలింది. ఈ వ్యక్తులకి 2 గ్రాముల అశ్వగంధ వేరు పొడిని నీళ్లతోటి ఇచ్చారు. సిస్టాలిక్ అలాగే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ స్థాయిలో తగ్గుదల అనేది కనిపించింది. ఒత్తిడి, అధిక రక్తపోటు మధ్య సానుకూల సంబంధం ఉంటుంది. అశ్వగంధ శాంతపరిచేటువంటి స్వభావాన్ని కలిగించి ఒత్తిడి స్థాయిల్ని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు స్థాయిల్ని తగ్గిస్తుంది. అందువల్ల అశ్వగంధని రక్తపోటు ట్రీట్మెంట్లో సాంప్రదాయ ఔషధాలతో పాటుగా లేదా సహజ ఒక ప్రత్యామ్నాయం కింద వాడచ్చు. ఆయుర్వేదంలో అధిక రక్తపోటు కోసం అశ్వగంధని కొన్ని కాంబినేషన్స్లో ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక మంచి కాంబినేషన్ చెప్తాను. అశ్వగంధ పొడి 2 గ్రాములు అంటే 2000 మిల్లీగ్రాములు. అశ్వగంధ పొడి 2000 మిల్లీగ్రాములు అంటే 2 గ్రాములు. అలాగే అర్జున బెరడు పొడి, దీన్ని 1 గ్రాము అంటే 1000 మిల్లీగ్రాములు. అలాగే జటామాంసి, నార్దోస్టాటిస్ జటామాంసి అంటారు, జటామాంసి వేరు పొడి, దీన్ని ఈ వేరు పొడిని 500 మిల్లీగ్రాములు. ఇంకా ముక్తాపిష్టి, దీన్ని 125 మిల్లీగ్రామ్స్. ఇంకా అబ్రక భస్మం, దీన్ని 60 మిల్లీగ్రామ్స్. ఇంకా సర్పగంధ పొడి, ఇది వేరు పొడి, దీన్ని 50 మిల్లీగ్రామ్స్, చాలా తక్కువ డోస్లో కంబైన్ చేస్తాం. ఇవన్నీ కలిపేసేసి దీన్ని డివైడెడ్ డోస్లో రోజుకి 2 సార్లు నీళ్లతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. ఇది ప్రీ హైపర్ టెన్షన్ అలాగే తేలికపాటి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి సర్పగంధ పొడి వాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ అశ్వగంధ మిశ్రమం మోడరేట్ హైపర్ టెన్షన్స్లో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తీవ్రమైన హైపర్ టెన్షన్ ఉందనుకోండి, లేదా స్టేజ్ 4 హైపర్ టెన్షన్ ఉందనుకోండి, ఈ మిశ్రమంలో సర్పగంధ చెప్పుకున్నామే, ఆ పొడిని ఆ మోతాదుని రోజుకి 2 సార్లు 250 మిల్లీగ్రామ్స్ వరకు పెంచి ప్రిస్క్రైబ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది, ఒత్తిడి అలాగే ఆందోళన, ఇంకా మెయిన్గా నిరాశ, ఇలాంటి వాటికి ఇది అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. అశ్వగంధ ఈ మధ్య యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఉందని తేలింది. యాంటీ స్ట్రెస్ అలాగే యాంటీ యాంగ్జైటిక్గా అంటే యాంటీ యాంగ్జైటిక్గా ఏజెంట్ కింద ఇది పనిచేస్తుందని తేలింది. ఇది ఒక అడాప్టోజెనిక్ మూలిక. ఇది శరీరం పైన ఒత్తిడిని కలిగించే హానికరమైన ప్రభావాన్ని నిరోధించే శరీరం తాలూకు శక్తిని పెంచుతూ ఉంటుంది. అందువల్ల ఇది సాధారణ శారీరక పనితీరుని రీఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంటే అశ్వగంధ మొత్తం ఆ జీవన నాణ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించే ఆ కార్యాచరణకి సంబంధించినటువంటి రకరకాల అంశాల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక స్టడీ ఏంటంటే 64 మంది ఆరోగ్యవంతుల పైన అశ్వగంధ ఒత్తిడి, ఆందోళన, నిరాశ పైన కలిగించే ప్రభావాన్ని స్టడీ చేశారు 64 మెంబర్స్ మీద. ఈ 64 మందిలో 32 మందికి 60 రోజులు అశ్వగంధతో ట్రీట్మెంట్ ఇచ్చారు. చికిత్స చివరిలో అశ్వగంధతోటి ట్రీట్మెంట్ ఇచ్చిన సమూహంలో ఒత్తిడి హార్మోన్ కార్టిజాల్ స్థాయి చాలా గణనీయంగా తగ్గింది అని కనుక్కున్నారు. ఆందోళన, నిరాశ, నిద్రలేమి ఇలాంటి ఒత్తిడికి సంబంధించిన రకరకాల కొలతలలో గణనీయమైన తగ్గింపు కనిపించింది ఈ స్టడీలో. అంతేకాదు 60 రోజుల పాటు అశ్వగంధని తీసుకున్న తర్వాత ఎలాంటి హానికరమైన లేదా విషపూరిత ప్రభావాలు కనిపించలేదు. కాబట్టి అశ్వగంధ వేరు సారం
ఒక వ్యక్తి శ్రేయస్సును మెరుగుపరిచేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, రుగ్మతలు, నిరాశ కోసం ఈ అశ్వగంధని కొంత కాంబినేషన్స్లో వాడితే మంచిది. ఏం కాంబినేషన్ అది? అశ్వగంధ పొడి 1000 మిల్లీగ్రాములు అంటే 1 గ్రామ్, అలాగే బ్రాహ్మీ పొడి దీన్ని 1000 మిల్లీగ్రాములు అంటే 1 గ్రామ్, అలాగే ఈ బ్రాహ్మీ అంటే గుట్టుకోల అంటారు దీని వేరియేషన్ ఇది, దీని ఆకుల పొడి ఇది కూడా అంతే 1000 మిల్లీగ్రాములు అంటే 1 గ్రామ్. ఇంకా జటామాంసి అంటే జటామాంసి వేరు పొడి ఇది 500 మిల్లీగ్రాములు. వీటన్నిటిని రోజుకి 2 సార్లు అంటే దీని అన్నిటిని కలిపి డివైడెడ్ డోస్లో రోజుకి 2 సార్లు తీసుకోవాలి. రోగికి తీవ్రమైన మానసిక అలసట కూడా ఉంటే బాదం పాలతో కానీ లేదా ఇతర అడ్జువెంట్తో కానీ దీన్ని ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే ఇలాంటి సందర్భాల్లో అశ్వగంధ మోతాదుని రోజుకి 2 సార్లు కాస్త అశ్వగంధ డోసుని పెంచాలి. అంటే 1000 గ్రాముల బదులుగా 1000 మిల్లీగ్రాముల బదులుగా 2000 మిల్లీగ్రాముల వరకు పెంచాలి. అంటే 2 గ్రాముల వరకు పెంచాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఇదేంటంటే అల్జీమర్స్ వ్యాధి. దీంట్లో చాలా అమేజింగ్గా ఇది పనిచేస్తుందని తేలింది. ఎందుకంటే ఇది ఒక జవాబు లేని సమస్య. 2012లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారంగా అశ్వగంధ వేరు తాలూకు సారం అల్జీమర్స్ డిసీజ్ని తిప్పికొట్టడంలో ప్రయోజనకరంగా ఉంటుంది అని తేలింది. అశ్వగంధలో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే సమ్మేళనాలు ఉన్నాయని, ఇది అభిజ్ఞా జ్ఞానాన్ని పెంచుతుందని, కోగ్నిటివ్ పవర్ని, అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందని తేలింది. ఇది మెదడు కణాల తాలూకు పెరుగుదలను కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా ప్రవర్తన లోపాలను కూడా ఇది సరిదిద్దగలుగుతుంది. అశ్వగంధలో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ విషపూరితమైనటువంటి ఎమిలాయిడ్ అంటే మెదడులో పేరుకుపోయి ఈ అభిజ్ఞానాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రోటీన్ శకలాల తొలగింపుకి ఇది సహాయపడుతుంది. ఇంకా ఫర్దర్ నష్టాన్ని కూడా ఇది నిరోధిస్తుంది. కాబట్టి అశ్వగంధ వేరు మెదడుకి ఒక అద్భుతమైన ఆహారం కింద ఇది ఆ అభిజ్ఞానాన్ని, అలాగే జ్ఞాపక శక్తిని, ఏకాగ్రత స్థాయిని, ఇంకా మొత్తం ఆ జీవన నాణ్యతని మెరుగుపరుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన యూజ్ ఏంటంటే ఇది ఖండాల బలహీనత అంటే మజిల్ వీక్నెస్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖండాలని స్ట్రెంథన్ చేయడంలో అశ్వగంధ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తేలింది. 30 రోజుల పాటు అశ్వగంధ క్యాప్సూల్ ఇచ్చిన సబ్జెక్ట్స్లో ఖండాల కదలిక అనేది పెరిగింది. ఇంకా చేతి పట్టుదల కూడా, ఆ శక్తి కూడా మెరుగుపడింది. అలాగే శారీరక కొవ్వు శాతం తగ్గటం, కండరాల ద్రవ్యరాశి పెరగటం కూడా గమనించారు స్టడీస్లో. అంటే ఈ అశ్వగంధ కండరాల కదలికల్ని, శక్తిని ప్రోత్సహిస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. అంటే వ్యాయామం తాలూకు తీవ్రత, సహనం కూడా దీంతో ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి కండరాల బలం తక్కువగా ఉన్న వాళ్ళు, వృద్ధులు మెయిన్గా అశ్వగంధని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకోటి ఇది కీళ్ళ నొప్పులు అంటే ఈ ఆర్థరైటిస్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్థరైటిస్ అనేది కీళ్ళలో నొప్పిని, మంటని కలిగించే ఒక పరిస్థితి. అశ్వగంధ ఇలాంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం ద్వారా యాంటీ ఆర్థరైటిక్ పాత్ర పోషిస్తుంది. ఇది పరిశోధనలో తేలింది. అంతేకాదు ఇది ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని తగ్గిస్తుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని పెంచుతుంది. ఇది మొత్తం యాంటాక్సిడెంట్ స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా రియాక్టివ్ ఆక్సిడేషన్ తాలూకు ఆ ఉత్పత్తిని ఇది నిరోధిస్తుంది. అశ్వగంధతోటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇది వాపు, ఎరుపుదనం, అలాగే సెన్సిటివిటీ ఇలాంటి ఆర్థరైటిస్ సంకేతాలను తగ్గిస్తుందని, అలాగే లక్షణాల తీవ్రతని ఇది తగ్గిస్తుందని తేలింది. ఇంకా కీళ్ళ తాలూకు మొత్తం ఆ మొబిలిటీని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీని మేజర్ యూజు ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు ఛిద్రయుక్తంగా మారటం, ఇలాంటి సందర్భాల్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బోలు ఎముకల వ్యాధిలో బలాన్ని పెంచడానికి అశ్వగంధ పొడిని వాడచ్చు. అశ్వగంధ ఎముకల తాలూకు కాల్షియం పెరగడానికి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. అశ్వగంధలో ఉండేటటువంటి ఆ విటనాలాయిడ్లు ఈ ఆస్టియోపోరోసిస్లో పోరస్గా మారటం అన్న చర్యని ఇది అడ్డుకుంటుంది. బోలు ఎముకల వ్యాధిలో అశ్వగంధని కొంత కాంబినేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉందనుకోండి, అప్పుడు అశ్వగంధతో పాటుగా గోదంతి భస్మం, ఇంకా ప్రవాళ పిష్టి అంటే ఇది పగడపు కాల్షియం ఇది, అలాగే ముక్తా పిష్టి అంటే ముత్యాల కాల్షియం ఇది, ఇంకా ముక్తా సుక్తి పిష్టి అంటే ఆ ముత్యాల షెల్ తాలూకు కాల్షియం ఇది. ఈ కాంబినేషన్లో అశ్వగంధని ఇచ్చినప్పుడు అమేజింగ్ రిజల్ట్ కనిపించింది. అంటే ఈ ఆస్టియోపోరోసిస్ని ఇది అడ్డుకుంది. కాబట్టి న్యాచురల్ కాల్షియం కావాలనుకున్నప్పుడు ఈ కాంబినేషన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే అతి ముఖ్యమైన యూజు డయాబెటీస్ అంటే ఈ మధుమేహంలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అశ్వగంధ వేర్లు, ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయని పరిశోధనలో తేలింది. కాబట్టి ఇది టైప్ 2 డయాబెటీస్ తాలూకు మేనేజ్మెంట్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అశ్వగంధ కాలేయంలో ఉండేటటువంటి ఆ గ్లైకోజన్ నిల్వల్ని తిరిగి నింపుతూ ఉంటుంది. రక్తంలో అదనపు గ్లూకోజ్ విడుదలని ఇది అణిచేస్తుంది. దీంతో
రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ డయాబెటీస్కి కారణం అవుతూ ఉంటాయి. అశ్వగంధ యాంటాక్సిడెంట్ గుణం దీనికి ఉంటుంది కాబట్టి ఈ సమస్యను తగ్గిస్తుంది. అశ్వగంధ గురించి ఇలాగా అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి దీన్ని ఎలా వాడుకోవాలి, ఇంకా దీని మోతాదు ఏమిటి అని అడుగుతున్నారు. అశ్వగంధని నిజానికి రకరకాలుగా తీసుకోవచ్చు. సాధారణంగా వేరు పొడిని నీళ్లతోటి కానీ పాలతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోవడం అనేది ఆనవాయితీ. పొడి అంటే చూర్ణం అనుకోండి, పెద్దవాళ్ళకి రోజుకి 1 నుంచి 2 గ్రాములు రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు అనుకోండి 250 నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు వయసును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గోరువెచ్చని నీళ్లతోటి లేదా పాలతోటి, ముఖ్యంగా ఆవు పాలతోటి, తేనెతో లేదా నెయ్యితోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనానికి ముందు, అలాగే రాత్రి నిద్ర వేళ ముందు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. క్యాప్సూల్స్ టాబ్లెట్స్ అనుకోండి, సాధారణంగా రోజుకి 1 నుంచి 2 క్యాప్సూల్స్ లేదా 2 టాబ్లెట్స్ రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే దీని తాలూకు ఆ సేఫ్టీ అంటే భద్రత, దీని గురించి కూడా తెలుసుకోవాలి. అశ్వగంధ సాధారణంగా సురక్షితమైనటువంటి ఔషధం కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు గర్భధారణ, గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో అశ్వగంధాన్ని ఉపయోగించడం అనేది దీని మీద స్టడీస్ లేవు కాబట్టి వాడకపోవడం మంచిది. ఇది ఒక్కోసారి దీంట్లో ఉండేటువంటి ఆ వేడి చేసే తత్వం వల్ల గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇక పాలిచ్చే తల్లులు అశ్వగంధను వాడటానికి ముందు మెడికల్ అడ్వైస్ తీసుకోవటం అవసరం. పిల్లలకి మోతాదుని తగ్గించి మనం చెప్పుకున్న మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బాగా ఇన్ఫాంట్స్కి, శిశువులకి ఇది రికమెండ్ చెయ్యం. ఇంకోటి వ్యాధిగ్రస్తులు, ఏదైనా ఒక పిత్త దోషం ఉందనుకోండి, శరీరంలో అధిక వేడి, అప్పుడు అశ్వగంధను తక్కువ మోతాదులో జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఇక థైరాయిడ్ సమస్యలు, డయాబెటీస్, అలాగే అధిక రక్తపోటు ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వాటిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇక ఏదన్నా శస్త్రచికిత్సలకి ముందు ఒక 2 వారాల పాటు అశ్వగంధాన్ని వాడటం మానేయాలి. ఎందుకంటే ఇది రక్తస్రావాన్ని పెంచవచ్చు లేదా మత్తు మందుల ప్రభావం పైన ఇది ప్రభావం చూపించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం చెప్పుకోవాలి. దీని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, దుష్ప్రభావాలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. అశ్వగంధ సాధారణంగా చెప్పుకున్నట్టుగా సురక్షితమైంది. తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా రేర్ అనే చెప్పొచ్చు దీన్ని. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఉదాహరణకు జీర్ణ సంబంధ సమస్యలు, అంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి, అలాగే అతిసారం, వాంతులు, ఇలాంటి అవాంఛనీయ లక్షణాలు కనిపించవచ్చు. ఇక నిద్ర తాలూకు మగత, దీనికి నిద్రను కలిగించే గుణం ఉంది కాబట్టి ఏదన్నా నిద్ర మాత్రలు వాడుతుంటే వాటి ఎఫెక్ట్ మరీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా యంత్రాలు నడిపేటప్పుడు ఈ అశ్వగంధ వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రక్తపోటు విషయంలో కూడా, రక్తపోటు కొంతమంది లో బీపీ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దీన్ని వాడకపోవటం మంచిది. ఎందుకంటే దీనికి బ్లడ్ ప్రెషర్ని తగ్గించే నేచర్ ఉంది కాబట్టి. అలాగే రక్తంలో చక్కెర, కొంతమందికి హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది, అటాక్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా అశ్వగంధాన్ని వాడకపోవటం మంచిది. ఎందుకంటే ఇంకా షుగర్ని ఇది తగ్గించే నేచర్ దీనికి ఉంటుంది కాబట్టి, అంటే హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది కాబట్టి. ఇక అశ్వగంధ థైరాయిడ్ హార్మోన్ స్థాయిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు వైద్య సలహాతో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే పిత్తదోషం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా అలాంటప్పుడు కూడా వైద్య సలహాతో వాడాలి. ఎందుకంటే దీనికి బాడీ హీట్ ఉన్నప్పుడు కొంతమందికి ర్యాష్ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే తరచుగా ఈ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు చాలామంది అడిగేది ఏమిటి అంటే దీన్ని అశ్వగంధని రోజువారీగా తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. దీని గురించి తెలుసుకోవాలి. అశ్వగంధని రెగ్యులర్గా రోజువారీగా తీసుకోవచ్చు. టానిక్గా ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఔషధం కింద ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా జీవితాంతం తీసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇంకొకటి చాలామంది అడిగేది ఏంటంటే ఈ మధ్య ఇంటర్నెట్ చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెబుతున్నారు. అంటే ఆయుర్వేదిక్ డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఆయుర్వేదం గురించి చెప్తూ ఉన్నారు. అది ట్రాజడీ. ఎందుకంటే ఎంబీబీఎస్లో ఆయుర్వేదం గురించి వాళ్ళకి చెప్పరు, ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అసలు చెప్పరు. ఎక్కడో పబ్లిష్ అయిన రేర్గా ఉండేటువంటి 10 మంది మీదనో 20 మంది మీదనో దొరికినటువంటి ఒక చిన్న స్టడీని తీసుకొని దాన్ని హైలైట్ చేసి హైరానా చేస్తూ గుడ్డగాల్చి విసిరేయటం లాగా చేస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది అడిగేది ఏమిటంటే అశ్వగంధని వాడితే ఈ లివర్ అనేది చెడిపోతుందా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి దీని గురించి కూడా తెలుసుకోవడం అనేది అవసరం. నిజానికి అశ్వగంధ సాధారణంగా కాలేయానికి సురక్షితమైనటువంటి ఔషధం కింద కన్సిడర్ చేస్తాం. ఆయుర్వేద గ్రంథాలు కాలేయపు సంబంధిత వ్యాధుల్ని అరికట్టడానికి అశ్వగంధ సహాయపడుతుందని సూచిస్తున్నాయి. అనేక అధ్యయనాలు నిజానికి అశ్వగంధ కాలేయపు కణాలపైన ఒత్తిడిని, రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతూ
కాలేయంలో జరిగేటటువంటి ఆ నష్టాన్ని నివారిస్తుందని చెబుతున్నాయి చాలా స్టడీస్. కొన్ని పరిశోధనలు అయితే అశ్వగంధ ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గించగలుగుతుంది అని సూచిస్తున్నాయి కూడా. ఇంకోటి చాలామంది అడిగేది ఇదేమిటంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులు అశ్వగంధని వాడొచ్చా అని అడుగుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అశ్వగంధని వాడొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అయితే మధుమేహానికి మందులు వాడుతున్నట్టయితే రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా సూపర్వైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అశ్వగంధ చక్కెర స్థాయిని తగ్గించే నేచర్ దీనికి ఉంది కాబట్టి వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. ఇంకొకటి, గర్భిణీ స్త్రీలు ఈ అశ్వగంధను వాడొచ్చా అనేది మరొక ప్రశ్న. గర్భిణీ స్త్రీలు అశ్వగంధని వాడకూడదు. ఇది గర్భస్రావానికి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇంకొకటి, ఈ పిల్లలు అశ్వగంధని వాడొచ్చా అని అడుగుతున్నారు. పిల్లలకి అశ్వగంధని తక్కువ మోతాదులో వైద్య సలహా మేరకు ఇవ్వచ్చు. ఇది వాళ్ళ జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని స్ట్రెంథన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇంకొకటి, అశ్వగంధని ఇతర మందులతోటి కలిపి వాడచ్చా అనేది మరొక ప్రశ్న. అశ్వగంధ కొన్ని మందులతోటి రియాక్ట్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్ర మాత్రలు, రక్తపోటు మందులు, అలాగే మధుమేహానికి వాడే మందులు, రోగనిరోధక శక్తిని అణిచేసేటువంటి మందులు వాడుతున్నట్టయితే తప్పనిసరిగా అశ్వగంధను వాడాలనుకుంటే వైద్య సలహా తీసుకోవాలి. ఇంకొకటి, కామన్గా అడిగేది ఏంటంటే, ఈ అశ్వగంధ అనేది బరువు పెరగటానికి సహాయపడుతుందా అనేది. అశ్వగంధ కండర ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తూ కండరాలను స్ట్రెంథన్ చేయడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ రకంగా అశ్వగంధకి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు విన్నవించాలి. మనిషి జీవితం అనేది ఒక ప్రవాహం. అందులో ఒడిదుడుకులు సహజం. అయితే ఈ ప్రవాహంలో మనం ఆరోగ్యంగా, ఆనందంగా కొనసాగాలంటే మన శరీరాన్ని, మనసుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అశ్వగంధ ఒక మిత్రుడిలాగా మనకు అండగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక ఔషధం కాదు, మన జీవన శైలిలో ఒక భాగం. ఒక చిన్న ప్రయత్నం మీ జీవితానికి పెద్ద మార్పు తీసుకొస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎప్పటికీ మర్చిపోకూడని విషయం ఇది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.